అపాత్రుడికి వరం. ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికిమాలిన కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి గారెలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి చదువు ఏమాత్రం అబ్బలేదు. కనీసం వాళ్ళ అమ్మ పనిలో అన్నా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి వాళ్ళ అమ్మ ఒరేయ్ గారెలు అమ్ముకురారా అని చెప్తే వెళ్ళి ఏం చేశాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ పోట్లాట్లు కొట్లాట్లు ఆడుకొని వచ్చేవాడు. వాళ్ళ అమ్మకి ఇంక విసుగొచ్చేసి వీడు దేనికి పనికిరాడని చెప్పి ఇంటి నుంచి గెంటి వేసింది. కానీ వాడేమనుకుంటాడో తెలుసా, నేను చాలా తెలివిగలవాడిని, కానీ నా తెలివితేటలు ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు అనుకుంటాడు. సరే వెళ్ళిపోయాడు. కానీ వాడికి పౌరుషం వచ్చింది. చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక అడవిలోకి వెళ్ళాడనమాట. కానీ వాడికి కొంచెం భయం వేసింది. అయినా నాకేంటి, నేను తెలియగలవాడిని కదా అనుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే ఆ పైనుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఓహో, నాకులాగే ఇంకో తెలివిగలవాడు ఉన్నాడనమాట, చెట్టు ఎక్కి కూర్చున్నాడు అనమాట. వాడిని కూడా ఇలాగే ఇంట్లోంచి గెంటేసిందేమో వాళ్ళ అమ్మ అనుకున్నాడు. అప్పుడు అది ఒక భూతం అనమాట. వాడికి తెలియదు అది. సరే భూతం వాళ్ళ చెల్లి ఉంది భూతానికి. ఆ చెల్లిని ఏం చేశాడంటే ఒక మంత్రవేత్త ఒక సీసాలో బంధించేసి దాన్ని గట్టిగా మూసేశాడు. కానీ ఆ పైనున్న భూతం చెట్టుకి దిగి సీసా తీయలేదు. దానికి అంత కెపాసిటీ లేదనమాట. భూతం అంటే అది అలాగా ఫిజికల్ వర్క్స్ కొన్ని చేయలేదన్నమాట. అందుకని ఎవరు వస్తారా, ఈ మూత ఎవరు తీస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు పైన భూతం. అప్పుడు వీడు అయ్యి నువ్వెవరివి అని అడిగాడు భూతం. అంటే నేను రంగణ్ణి, నేను చాలా తెలివిగలను తెలుసా, కానీ వీళ్ళే గుర్తించట్లేదు అంటే నేను చూడగానే అనుకున్నా నువ్వు చాలా తెలివిగలవాడివని. నాకు అనిపించింది. ఆ కింద చెట్టు మొదల్లో ఒక సీసా ఉంది, దాని మూత ఎవ్వరూ తీయలేకపోయారు, ఒక్కళ్ళు కూడా తెలివిగలవాళ్ళు లేరు. నేను తెలివిగలవాళ్ళు ఎవరు వస్తారా అని చూశాను, నిన్ను చూడగానే నాకు అర్థమైంది. ఆ సీసాను నువ్వు తీస్తావా అంటే సరే తీస్తాను, నేను తెలివిగలవాడిని కదా అని అనుకున్నాడు. అప్పో, నా తెలివితేటలు ఇప్పటికీ ఒకళ్ళన్నా గుర్తించారు అనుకున్నాడు. వెళ్ళి అది తీద్దామంటే అది భూమిలోకి ఎప్పుడో పాతేశాడు ఆ మంత్రవేత్త. అది రావట్లేదు. రాకపోతే అతనికి అప్పుడు ఆలోచించాడు, నేను చాలా తెలివిగలవాడిని, దీన్ని ఎలా తీయాలో నాకు తెలుసని గుణపం గురించి చూశాడు. ఎక్కడా కనబడలా. ఆ చుట్టుపక్కల చూస్తే ఒక ఇల్లు దూరంగా కనిపించింది. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ ఇంట్లో ఇద్దరు కోయవాళ్ళు దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకి గుణపం, వాళ్ళని అడిగాడు, గుణపం నాకు గుణపం కావాలి అంటే నువ్వెవరివి అంటే నేను రంగణ్ణి, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పాడు. వాళ్ళకి గుణపం అంటే తెలియదు అనమాట. వ్యావహారిక భాషలో కొంతమందికి తెలియదు. వాళ్ళు అడవిలో ఉంటారు కదా, మనం మాట్లాడే మాటలు తెలియదు, చాలా టెక్నాలజీ కూడా తెలియదు అనమాట. అయితే వాళ్ళకి అర్థం కాక ఇతను ఏమంటున్నాడో అని చెప్పి ఒక దగ్గరలో ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ మునీశ్వరుడు మన రంగణ్ణి చూడగానే అంతా అర్థమవుతుంది. నాయన, నువ్వు చాలా అమాయకుడివి, కాబట్టి ఇంత అమాయకుడివి ఎలా బతుకుతావు, నీకు ఏదన్నా వరం కోరుకో, నేను ఇస్తాను అన్నాడు. అంటే అప్పుడు అయితే నేను ఇస్తావా, నాకు గుణపం కావాలి అన్నాడు. తెలివి కలవాడు కదా, అందుకని గుణపం అడిగాడు. గుణపం ఇస్తాలే, ఇంకో వరం ఏదన్నా కోరుకో అన్నాడు. అంటే నాకు గుణపం కావాలి అంటే సరే గుణపం ఇస్తాను, నీకు ఎప్పుడైనా ఏదన్నా కోరుకుంటే అది అవుతుంది అని చెప్తాడు. సరే అని చెప్పి గుణపం తీసుకొని వచ్చి అది తవ్వుతాడు. సీసాలోంచి భూతాన్ని తీస్తాడు. తీద్దామని తవ్వుతాడు. అప్పుడు పైన భూతాన్ని అడుగుతాడు, నేను చాలా తెలివిగలని, ఇది తీస్తే నాకేమొస్తుంది అని అడిగాడు. అంటే తీస్తే నీకు బంగారు నాణ్యాలు ఇస్తాను అంటే అంటుంది. అబ్బా, నా తెలివితేటలతో బంగారు నాణ్యాలు సంపాదించి అమ్మకి తీసుకెళ్తే అప్పుడు అర్థమవుతుంది, నా తెలివితేటలు అందరూ మెచ్చుకుంటారు అనుకొని సరే అని చెప్పి తీస్తాడు. అప్పుడు భూతం బయటికి వెళ్ళిపోతుంది. వీడు కనీసం ఆ భూతం వెళ్ళినట్టు కూడా చూడటు, ఎందుకంటే సీసా తీసి పక్కకు చూస్తూ ఉంటాడనమాట. ఆ భూతం పైకి వెళ్తే ఏది నా బంగారు నాణాలేవి అంటాడు. అంటే ఆ సీసాలో ఉన్నాయిరా కింద కొంపు అంటే అప్పుడు పైనుంచి భూతం బంగారు నాణాలు కిందకి ఇస్తుంది. అవి తీసుకొని గబగబా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అమ్మ ఇదిగో బంగారు నాణాలు ఇవిగో అంటే, ఎరా ఎక్కడి నుంచి సంపాదించావురా అంటుంది. అంటే
నేను చాలా తెలివిగలవాడిని కదా, ఇలా జరిగింది ఇలా జరిగింది వస్తూ ఉంటే జరిగింది అని చెప్తాడు. ఆహా, అయితే బాగానే వచ్చేసావా అంటే, లేదమ్మా వస్తుంటే వర్షం పడింది, వర్షం పడుతూ ఉంటే నాకు చిరాకేసింది నడవాలంటే, అందుకని నేను ఉండే దేశంలో నేను ఎక్కడుంటే అక్కడ వర్షం పడకూడదు అన్నాడు. ఆ మునీశ్వరుడు ఇచ్చాడు కదా వరం, నువ్వు ఎప్పుడైనా నీకు ఏదన్నా కావాలంటే కోరిక తీరుతుంది అని మనవాడు ఇమీడియట్గా కోరుకుంది ఇదే వరం. అందుకనే అమ్మ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షాలు పడవు తెలుసా అని చాలా గర్వంగా చెప్పాడు. అయ్యా బాబోయ్ అని చెప్పి వాళ్ళ అమ్మ నెత్తి నోరు బాదుకుంది. అదేంట్రా ఇలాంటి వరం ఏంటి అంటే, అదేనమ్మా నా తెలివితేటలు అని చెప్పింది. అంటే వాళ్ళ అమ్మకి రానున్న అపాయం కనబడుతుంది. వీడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వర్షాలు పడకపోతే ఏం చేస్తారు, అందరూ రాళ్ళు పెట్టి కొట్టేసి చంపేస్తారు కదా. వాళ్ళమ్మ భయపడిపోయింది. అయినా వీడు తెలివి తక్కువ వాడు, ఆ అమాయకుడు ఏదో చెప్తున్నాడులే, అదేం నిజం కాదేమో అనుకుంది. కానీ 1 సంవత్సరం గడిచింది. ఆ సంవత్సరంలో అసలు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. రాజ్యం అంతా కరువు అంటే తెలుసా పిల్లలు, అంటే మనకి ఫుడ్ కూడా దొరకదు అనమాట. వర్షాలు పడకపోతే ఏమవుతుంది, పడితే ఏమవుతుందంటే మొక్కలకి నీళ్ళు ఉండవు, మొక్కలకి నీళ్ళు లేకపోతే బియ్యము, నెక్స్ట్ కాయగూరలు పండ్లు ఏమీ పండవు, గడ్డి కూడా మొలవదు. గడ్డి మొలవకపోతే యానిమల్స్ కవ్వు బఫెలో గోటు ఇవన్నీ తినడానికి ఫుడ్ ఉండదు. అవి తినకపోతే పాలు కూడా ఉండవు మనకి. అంత కరువు ఏర్పడింది. అయితే ఆ రాజ్యంలో సంపద సమృద్ధిగా ఉంది. సంపద అంటే డబ్బులు అనమాట. డబ్బులు చాలా ఉన్నాయి. అందుకనే రాజుగారు ఏం చేశారు, ఆ సంవత్సరం పక్క రాజ్యం నుంచి దిగుమతి చేసుకున్నారు. దిగుమతి అంటే ఏంటో తెలుసా, ఇంపోర్ట్ అనమాట. అంటే డబ్బులు ఇచ్చి అవి ఇక్కడికి తెచ్చుకొని సంవత్సరం గడిపారు. బాగానే జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంటే అప్పుడు వీళ్ళ అమ్మకే అనుమానం వచ్చింది, వీడు చెప్పింది నిజమేనేమో, అయ్యా బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి, ఓ పని చేద్దాం మునీశ్వరుడి దగ్గర తీసుకెళ్దాం, వీడికి ఏం తెలీదు, వరం కొంచెం వెనక్కి తీసుకోమందాం అని చెప్పి వెళ్తే అక్కడ మునీశ్వరుడు లేడు, కోయేవాళ్ళు లేరు. ఇంకేం చెయ్యాలి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి అభయం కోరింది. ఆ అభయం అంటే ఏంటో తెలుసా పిల్లలు, నేను ఒకటి విషయం చెప్తాను, మీరు ఏమీ అనకూడదు, అలా మీరు నాకు మాట ఇస్తే నేను చెప్తాను అని చెప్పుద్ది. అంటే అప్పట్లో రాజులు ఒక మాట ఇచ్చారంటే ఎంత కష్టమైనా మాట తప్పేవాళ్ళు కాదు. ఈవెన్ మీరు రామాయణం మహాభారతంలో కూడా ఇలాంటి చాలా కథలు ఉన్నాయి. ఒకసారి మాట అభయం ఇచ్చారంటే వాడిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ దాడి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళే కంప్లీట్గా తీసుకుంటారనమాట. అభయం ఇస్తే అప్పుడు విషయం చెప్పింది. ఈవిడ అదేంటి మా వాడు ఎక్కడుంటే ఏ దేశంలో ఉంటే అక్కడ వర్షం చుక్క కూడా పడదంట, ఇలా మునీశ్వరుడు వరం ఇచ్చాడంటే వీడికి ఏం తెలీదు అని చెప్పింది. అప్పుడు రాజుగారు ఏం చేశారు, నెత్తి పట్టుకున్నారు. అరే మనం అభయం ఇచ్చేసాము, ఓ పక్కనేమో మనం ఇచ్చిన మాట, రెండో పక్కన రాజ్యం ప్రజలు మరి ఏమైపోతారు, వీడిని తోలేసి చంపేస్తే కానీ అవదు. ఏం చేయాలో అర్థం కాక రాజుగారు తలని పట్టుకున్నారు. సరే కాసేపు ఆలోచించి మంత్రి గారిని పిలిచారు. అక్కడ ఆ రాజ్యంలో మంత్రి గారు చాలా తెలివైన వారు. ఆయన చెప్పగానే ఓ ఇంతేనా రాజుగారు, నేను ఒక సలహా చెప్తాను అన్నారు. అంటే ఏంటి అని రాజుగారు అడిగారు. అంటే ఇప్పుడు వీడు మన రాజ్యంలో ఉంటే వర్షం పడుతుంది, కానీ ఎప్పుడు మన శత్రు రాజ్యానికి పంపించామనుకోండి, అప్పుడు శత్రు రాజ్యంలో కరువు ఏర్పడుద్ది, మన రాజ్యం సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు శత్రు రాజ్యంలో మన కరువు ఏర్పడినప్పుడు మన దాడి చేసి మన రాజ్యంలో ఆ రాజ్యం కూడా కలుపుకోవడం ఈజీయే కదా. అప్పుడు ఒక పిట్టకి 2 దెబ్బలు, అంతేనా, ఒక దెబ్బకి 2 పిట్టలు అనమాట. ఒక దెబ్బకి 2 పిట్టలు, ఒక పిట్టకి 2 దెబ్బలు కాదు, అంటే ఒక షాట్కి 2 బర్డ్స్ పడతాయి అన్నమాట. దాన్ని ఏమంటారు, ఒక దెబ్బకి 2 పిట్టలు పడతాయి.
కాబట్టి మీరు అలా చెయ్యండి అని చెప్తే బాగుంది కదా అని చెప్పి శత్రు రాజ్యానికి పంపించారు. వీడు ఎలా వెళ్ళాడో లేదో వర్షాలు ధారాళంగా కురిసి చక్కగా పంటలు గడ్డి పచ్చగా మారిపోయింది రాజ్యం అంతా. ఫుల్గా ధనాగారం అంతా ఇంకా ధనాగారం కోశాగారం అంతా నిండిపోయింది. పక్క రాజ్యం ఏమైంది? రంగడ వెళ్ళిన రాజ్యం కరువు ఏర్పడింది. 1 సంవత్సరం కరువు ఏర్పడితే ఏమవుతుంది? అప్పటిదాకా సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, అంతేనా? అందుకనే పిల్లలు ఎప్పుడూ డబ్బులు దాచుకోవాలి, దానికి దీనికి ఖర్చు పెట్టకూడదు. మనకి క్రైసిస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎప్పుడూ ఆపద్ధర్మంగా ఉంచుకోవాలి, అర్థమైందా? అలాగా అప్పుడు ఏం చేశారు మన రాజు? ఆ రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని ఈ రాజ్యంలో కలుపుకున్నా సరే మరి కలుపుకున్న తర్వాత మరి రంగడ ఉండకూడదు కదా, అది వాళ్ళ రాజ్యం అయిపోయింది కదా. మళ్ళీ వేరే శత్రు రాజ్యాన్ని పంపించారు రంగడిని. మళ్ళీ అక్కడ కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ జరిగింది. అంటే ఒక నెగటివ్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ఎలా మార్చాలో మంత్రి గారు ఎంత తెలివిగా ఆలోచించారో అర్థమైందా? మన నెగటివ్స్ని కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు. మనకి ఇది లేదే, అది లేదే, మనకి హ్యాండ్ రైటింగ్ బాగాలేదే, మనం సరిగ్గా చదవట్లేదే అన్నప్పుడు కూడా మనం అన్నీ మార్చుకోవచ్చు. మనకి ఏదో ఉంటుంది టాలెంట్, దాంట్లో ఎక్స్పర్ట్ అయితే చాలా హై లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అదే చేశారు ఇక్కడ కూడా. అలాగా పక్కనున్న రాజ్యాలన్నీ గెలిచేశారు. ఇంకా ఎప్పుడైతే రంగడు వేరే రాజ్యానికి వెళ్తున్నారో ఆ రాజ్యం అంతా చక్క సమృద్ధిగా ఉంది. ఇప్పుడు రాజుగారి రాజ్యం మంచిగా విస్తారం అయింది. చక్రవర్తి అయిపోయారు. చక్రవర్తి అంటే తెలుసా? రాజు అంటే ఒక చిన్న రాజ్యానికి రాజు. చక్రవర్తి అంటే కొన్ని రాజ్యాలకి అధిపతి అనమాట. హీ రూల్స్ సో మెనీ కంట్రీస్, అదనమాట. హూ రూల్స్ సో మెనీ కంట్రీస్ ఈజ్ కాల్డ్ బై చక్రవర్తి. ఓకే, అలా అయ్యారు. ఇప్పుడు సమస్య ఏంటంటే అన్ని రాజ్యాలు తనవైనప్పుడు ఇప్పుడు రంగడు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో కాటకం ఏర్పడుద్ది కదా. మరి ఇప్పుడు ఎలాగాని మళ్ళీ రాజుగారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మన మంత్రి గారు ఉన్నారు కదా, మంత్రి గారు అంటే మన మైండ్ అనమాట, మన షార్ప్ బ్రెయిన్ అనమాట. మంత్రి గారిని పిలిచి ఏంటిది మరి ఏం చెయ్యాలి అని ఇలా జరిగింది కదా, ఏం ఆలోచించాలి ఎలాగా అని అంటే, ఓ సీదే ఇంతేనా, నేను ఒకటి చెప్తాను సలహా. ఒక ప్లేస్ చూసి ఆ ప్లేస్కి రంగడిని పంపించి దాంట్లోనే రంగడిని ఉండమందాం. అక్కడ వర్షాలు పడవు కదా, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ సంవత్సరానికి కావాల్సిన ఏదైనా సరే, బట్టలు కానీ ఏమైనా మనమే పంపిస్తాం. అదొక చిన్న రాజ్యంగా డిక్లేర్ చేస్తే ఆ రాజ్యం వరకే వర్షం పడుతుంది. అప్పుడు వాడికి లోటు ఉండదు, వాడికి ఫుడ్ అన్నీ పంపిస్తాము. అలాగే ఏం చేశారు, అలా చేద్దామని చెప్పి చేశారు. అది వర్కౌట్ అయింది. అది ఒక చిన్న ప్లేస్ని ఒక రాజ్యంగా ఒక పేరు పెట్టి దాన్ని రాజ్యంగా డిక్లేర్ చేసి రంగడిని రాజు చేశారు. రాజు చేస్తే మరి రాజ్యంలో ప్రజలు ఉండాలి కదా, అందుకనే వీళ్ళ రాజ్యంలో ఒక దండోరా వేశారు. ఎవరైతే పని చేయకూడదు, సులభంగా బతకాలి, ఏ పని లేకుండా, ఎవరైనా సోమరిపోతులు ఉంటే వెళ్ళండి అంటే, సోమరిపోతులు అంటే తెలుసా, లేజీ ఫెలోస్ ఎవరైనా ఉంటే వెళ్ళండి అని దండోరా వేశారు. ఎవరికైతే పని ఇష్టం ఉండదో వాళ్ళందరూ వెళ్ళారు. అప్పుడు వాళ్ళందరికీ సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ సంవత్సరానికి సరిపడా అంతా మిగతా రాజ్యం వాళ్ళందరూ కలిపి వేసి పంపించేవాళ్ళు. ఆ విధంగా ఈ సమస్య నుంచి బయటపడ్డారు. మా రంగడు తన తెలివి తక్కువతనంతోనే రాజు అయ్యాడు అనుకోకుండా. అర్థమైందా? ఎలా ఉంది కదా, బాగుందా? చాలా బాగుంది కదా. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది కదా, నేను అందుకనే మీకు ఇప్పుడు చెప్తున్నాను. బాగుంది కదా. ఓకే, బాయ్. రేపు ఇంకో కథతో కలుద్దాం.
పిల్లలు, రంగడి ప్లేస్లో మీరుంటే మునీశ్వరుడు మిమ్మల్ని వరం కోరుకోమంటే మీరేం వరం కోరుకుంటారో కామెంట్ బాక్స్లో టక 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 చక్క 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 రాసేయండి. ఓకే, బాయ్.